ఈరోజు మన బలలో చేయబోతున్న ముందు కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మొట్టమొదటి కుమారులు ఆదాముకి, అవ్వకి కలిగిన మొట్టమొదటి కుమారులు కయీను మొదటి కుమారుడుగా ఉన్నాడు. రెండవ కుమారుడుగా హేబేలు పుట్టాడు. అయితే వీళ్ళిద్దరు కుమారులు పెద్దవాళ్ళయ్యారు, యవనస్తులయ్యారు, యవ్వన కాలంలో ఉన్నారు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన అలవాటో మనకు తెలియదు కానీ, వాళ్ళు దేవుని సన్నిధికి అర్పణ తీసుకెళ్ళటం మొదలుపెట్టారు. అర్పణ తీసుకెళ్ళటం మొదలుపెట్టినప్పుడు పెద్ద కుమారుడేమో పొలం పంటలో కొన్ని తీసుకెళ్ళి దేవునికి అర్పించాడు. అర్పించినప్పుడు దేవుడు ఆ అర్పణ అంగీకరించలేదు. అయితే రెండో కుమారుడు హేబేలు కూడా తన అర్పణను తీసుకెళ్ళాడు. ఆయన ఏం అర్పణ తీసుకెళ్ళాడంటే కొన్ని గొర్రెల్లో శ్రేష్టమైన దాన్ని, మగది, సంవత్సరం లోపల ఉన్నది, శ్రేష్టమైన గొర్రెని, ఏ జబ్బు ఏ వంక లేకుండా మంచి శ్రేష్టమైన ఆ గొర్రెని తీసుకెళ్ళి దేవుడికి బలి అర్పించాడు. అలా అర్పించినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించాడు. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఆయన తర్వాత మాట్లాడిన మాటల్లో కయ్యూనులో మనం చూసినట్టయితే కయ్యూను హృదయం మంచిగా లేదు. కయ్యూను హృదయం మంచిగా లేదు. అందుకని దేవుడు ఆయన్ని అంగీకరించలేదు. కూరగాయలు అర్పిస్తే అంగీకరించడా, లేకపోతే గొర్రెను అర్పిస్తే అంగీకరిస్తాడా, అది విషయం అక్కడ కాదు. కానీ ఎలాంటి హృదయంతో దేవునికి అర్పించావు నువ్వు? మంచి హృదయం దేవుని అర్పించావా, లేకపోతే కడుపులో ఏదైనా హృదయంలో అసూయ కానీ, కోపం కానీ ఇవన్నీ ఉంచుకొని నువ్వు అర్పించావా అని అది దేవుడు అది చూస్తాడు. ఎందుకంటే మనం మంచి హృదయంతో మనం దేవునికి అర్పణ అర్పిస్తే దాన్ని అంగీకరిస్తాడు. కానీ అది కూరగాయల, లేకపోతే ఇంకా చిన్న చిన్న బియ్యం కానుక, లేకపోతే ఇంకో కానుక, ఏ కానుకైనా ఏదైనా సరే దేవుని సన్నిధి తెచ్చినప్పుడు దాన్ని అంగీకరించాలంటే హృదయపూర్వకంగా మనం ఇవ్వాలి. చణుక్కుంటూ ఇవ్వకూడదు. అరే ఇదేందిరా, ఇది అనవసరంగా ఇస్తున్నాం మనము, నాకు ఎందుకు ఇంత బాధ, ఇది ఇవ్వకపోతే నా ఇంట్లో ఉంటాయి కదా, ఇవ్వకపోతే నాకు ఇంకా 4 రోజులు వస్తాయి కదా, దేవుడికి ఇస్తే దేవుడు తింటాడా, ఇలాంటి సణుక్కుంటూ గొండుకుంటూ ఇస్తే ఆ రోజు ఆ కయ్యూను హేబేలు ఇచ్చాడు, దేవుడు తిన్నాడా? దేవుడు తినడు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఎలాంటి హృదయంతో ఇస్తున్నాడో అది గమనిస్తాడు దేవుడు. ఇక్కడ కయ్యూను హృదయం చూశాడు. కయ్యూను గురించి ఏమంటున్నాడు? నీలో పాపం ఉంది, నీలో కోపం విపరీతంగా ఉంది, నేను పాపం ఏలుబడి చేస్తుంది నీ మీద, నీ హృదయం వాకిటిన పాపం పొంచి ఉంది అంటున్నాడు. ఇక్కడ కయ్యూను గురించి దేవుడు మాట్లాడుతూ, కయ్యూనులో విపరీతమైన కోపం అంటే ఎదుటివాడు ఏదైనా చేస్తే, ఎదుటివాడు ఏదన్నా బాగుంటే, ఎదుటివాడిని ఎవరైనా మెచ్చుకుంటే ఓర్చుకోలేని మనస్తత్వం కయ్యూనిది. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు, అతన్ని మెచ్చుకుంటే నిన్ను మెచ్చుకున్నట్టే కదా, నీ తమ్ముడేగా, అతన్ని అంగీకరిస్తే నిన్ను అంగీకరించేటట్టుగా, అతను మంచివాట అని చెప్తే నీకు సంతోషమే కదా, నీ తమ్ముడే కదా అని ఆలోచన దేవుడు మాట్లాడుతుంటే, ఈ కయ్యూను ఆలోచన మాత్రం అలా లేవు. నన్నే మెచ్చుకోవాలి, నన్నే అంగీకరించాలి, నా వైపే చూడాలి, నాతోనే మాట్లాడాలి, ఏ వీళ్ళతో మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు అనే ఉద్దేశము, స్వార్థపరమైన ఉద్దేశం కయ్యూనులో ఉంది. ఈరోజు ఎందుకు ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, మనం కూడా బలలో చేయబోతున్నాం, ఆయన పరిశుద్ధమైన కార్యక్రమంలో చేయబోతున్నాం, ఆయన శ్రేష్టమైన శరీరాన్ని, ఆయన శ్రేష్టమైన అమూల్యమైన రక్తాన్ని మనం సేవించబోతున్నాం. వాటికి సాదృశ్యంగా రొట్టె ద్రాక్షరసం తీసుకోబోతున్నాం. తీసుకుని పోయే ముందు మన హృదయాలు మనం పరిశీలించుకోవాలి. మన హృదయంలో మన పక్క వారి పట్ల, లేకపోతే మన తల్లిదండ్రుల పట్ల కానీ, కుటుంబంలో బంధువుల పట్ల కానీ ఏదైనా కోపంగా ఉన్నావా, ఏదైనా అసూయగా ఉన్నావా, ఏదైనా నీలో ఇంకా ఏదన్నా వాళ్ళ గురించి నీదైనా కొరత ఉందో లోపల, నాకు వీళ్ళు శాపంగా మారిపోయారు, నాకు వీళ్ళు వ్యతిరేకంగా మారిపోయారు, వీళ్ళు అనవసరంగా అని వాళ్ళ గురించి ఏదైనా నీతో కోపం పడుతున్నావా, అవన్నీ మనలో ఉంటే నువ్వు ఖచ్చితంగా వాటిని తీసివేసుకొని బలలో చేయాలి. ఎందుకంటే నువ్వు తీసివేసుకోకుండా బలలో చేయవేస్తే దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. చూద్దాం, మత్తయి సువార్తలో 6వ అధ్యాయం మనం చూసినట్టయితే, నువ్వు అర్పణ అర్పించేటప్పుడు ఏం చేయాలంట? నీ పొరుగు వాని దగ్గర సమాధానపడి నీ అర్పణను అర్పించాలి. 6వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతున్నాను. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించము అని దేవుడికి మాట. ఎందుకంటే నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడాలి. లేకపోతే ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతిగా అప్పగిస్తాడు, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుగా అప్పగిస్తాడు, అంతటి నీవు చెరసాల్లో వేయబడతావు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ ఉండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుడు మాట్లాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు,
నువ్వు బలిపీఠం దగ్గర అర్పణ అర్పించేటప్పుడు నీ పొరుగువాని మీద నీకు ఏదైనా అసూయ ఉందా, ద్వేషం ఉందా, కోపం ఉందా, అటన్నిటిని ఒకవేళ ఉంటే వాటిని ఒప్పుకొని తర్వాత నువ్వు బలిపీఠం దగ్గరకు వచ్చి అర్పణ అర్పించాలి. ఈరోజు మనం బలలో చేయబెట్టిన మనం కూడా ఏదైనా ఉంటే అది క్షమించమని పక్కవారితో ఒకవేళ ఇక్కడ ఉంటే క్షమించమని అడగండి. లేకపోతే తర్వాతైనా ఇది తీసుకున్న తర్వాతైనా అంటే ముందే నీ తర్వాత అంటలేదు కానీ ముందే మనం అడగాలి. అంటే మనకు సమయం లేదు. ఇంటి దగ్గరికెళ్ళో, ఎక్కడికెళ్ళో అడిగే సమయం లేదు కాబట్టి, మనం హృదయం సరి చేసుకొని ప్రభా నేను ఈ సమయాన్ని అడగాలని నిర్ణయించుకున్నాను అని ఒక మంచి మనస్సు కలిగి, నువ్వు అయిపోయిన తర్వాతైనా ఆ మనస్సు మా మనసులో ఉంచుకున్నది వారిని నువ్వు క్షమాపణ అడగాలి. అప్పుడే నీకు పల్ల తీసుకున్న దానికి నీకు ప్రతిఫలం ఉంటది నీకు. లేకుంటే ప్రతిఫలం ఏమాత్రం ఉండదు. కాబట్టి మంచి హృదయం కలిగి ఇచ్చిన ఆ అర్పణ హేబెలు ఎలా అంగీకరించాడో, మంచి ఆలోచన లేకుండా కోపంతో, అసూయతో నరహంతకుడుగా ఉన్నాడు కూడా. నరహత్య చేశాడు. అంటే అతని మనస్సు ఎంత క్రూరమైన మనస్సో కయ్యనిది. అంత క్రూరమైన మనస్సు హృదయంలో పెట్టుకొని దేవుని దగ్గరికి వచ్చి కూర్చొని అర్పణ అర్పించాలంటే ఎలా అయితది? ఈరోజు మన హృదయం అలా ఉందా? ఒకవేళ అలా ఉన్నట్టయితే మనం కూడా మార్చుకోవాలి. మన హృదయాలు అలాగా ఎదుటివారి యెడల కోపం ఉందా, అసూయ ఉందా, ద్వేషం ఉందా, అలా ఉంటే మనం కూడా దాన్ని తీసివేసుకొని బలలో చేయాలి. ఈరోజు మనం కొద్దిసేపట్లో మనం దేవుని శరీరాన్ని సాదృశ్యంగా రొట్టెని తినబోతున్నాం. ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసం తాగబోతున్నాం. అవి తీసుకున్నప్పుడు ఇది రొట్టెలే, అది ద్రాక్షరసంలే అనుకోవద్దు. కానీ దేవుని జ్ఞాపం చేసుకుంటూ ఇది దేవుని శరీరం మన కోసం కార్చిన రక్తం కార్చాడు. ఆ శరీరము అంటే బాయలుగా దున్నబడింది. అలాగా చీల్చివేయబడింది ఆయన శరీరము. దాన్ని సాదృశ్యంగా నేను తింటున్నాను. ఆ కారిన రక్తాన్ని సాదృశ్యం జ్ఞాపం చేసుకుంటూ దాన్ని మనం ద్రాక్షరసం తాగుతున్నాం. కాబట్టి ఇవి జ్ఞాపం చేసుకుంటూ మనం అవి తీసుకొని తినాలి. ఏదో రొట్టెలే ద్రాక్షరసం అనుకోవద్దు. మన జ్ఞాపం చేసుకుంటూ తినాలి. ఎందుకు దేవుడు కూడా మాట్లాడతాడు. ఇవి చేసేటప్పుడు నన్ను జ్ఞాపం చేసుకుంటారని చెయ్యండి మీరు. నన్ను జ్ఞాపం చేసుకుంటారని ప్రతిసారి మీకు ఈ ఆచారం నీకు అప్పచెప్పాను మేమంటాడు దేవుడు యేసు ప్రభు. కాబట్టి మనం చేసే ప్రతిసారి యేసు ప్రభువుని జ్ఞాపం చేసుకోవాలా. ఆయన నా కోసం మరణించాడు. నా కోసం రక్తం కార్చాడు. నా కోసం ఆయన శరీరము దున్నబడింది. ఎలా పొలం దున్నబడుతుందో అలాగ దున్నబడింది. కాబట్టి అది నేను తింటున్నాను. అది పరిశుద్ధమైన శరీరం. అదే పరిశుద్ధుడు ఆయన. కాబట్టి జ్ఞాపం చేసుకుని మనం కూడా బలలో చేయవేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం కొద్దిసేపు మనము 2 నిమిషాలు మనం అలాగే కళ్ళు మూసుకొని ప్రభువా ఈరోజు కయ్యను హృదయములే నా హృదయం ఉంటే ప్రభు ఒకవేళ నాలో ఏదైనా ఉన్నాయంటే అవి తీసివేసుకుంటున్నాను ప్రభువా. తీసివేసుకొని ఒక పరిశుద్ధమైన హృదయం కలిగిన ఆయన నేను నీ బలలో చేయాలి.